సార్లు దేవుడు మనల్ని మంచి మార్గంలో ఆయన వైపు త్రిప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తాడు. దేవుడు బ్రతిమాలుతాడు, దేవుడు మనల్ని పిలుస్తాడు. ఎంత ప్రేమగా పిలుస్తాడు, నా బిడ్డ నా దగ్గరికి రా, నా వైపుకు తిరుగు, నా మాట విను, నీకు మేలు, నీవు బాగుపడతావు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు అని దేవుడు మంచి మార్గాలలో మంచి మాటలతో చాలా సున్నితమైన విధానంలో ఆయన వైపు త్రిప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది బోధల ద్వారా దారిలోకి రారు. అప్పుడు దేవుడు ప్రయత్నాన్ని, ఆయన పద్ధతిని మార్చి బాధలు పంపిస్తాడు కొన్నిసార్లు. అయితే బాధల ద్వారా మనము లైన్లోకి వచ్చేస్తాం. హల్లెలూయా. సో బోధల ద్వారా ఆయన దగ్గరికి రాకపోతే దేవుడు బాధల ద్వారా ఆయన వైపుకు తీసుకొస్తాడు. ఏదేమైనప్పటికీ దేవుని మార్గంలో ఉండడమే క్షేమం. హల్లెలూయా. దేవుని అనుసరించడమే శ్రేయస్కరం. బోధల ద్వారా వచ్చిన వారు ధన్యులు, బాధల వరకు వెళ్ళిన వారు కొంచెం ఇబ్బంది పడినా వారు కూడా ధన్యులే. ఎందుకంటే ఏదో ఒక విధంగా వారు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని అనుసరిస్తున్నారు కాబట్టి వారు కూడా దీవెనను, ఆశీర్వాదాన్ని. చాలాసార్లు దేవుడు మనల్ని